తనతో చర్చలకు ఇరాన్ కొత్త నాయకత్వం ప్రయత్నాలు చేస్తోందని సంచలన ప్రకటన చేశారు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. తాను కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఖమేనీ మరణం ఇరాన్ ప్రజలకు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దక్కిన గొప్ప అవకాశం అని అభివర్ణించారు. ఇరాన్లోని 48 మంది కీలక నేతలను కేవలం ఒక్క దెబ్బతో అంతం చేశామని ప్రకటించారు ట్రంప్. న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికన్ ప్రెసిడెంట్. ఇరాన్ అణు సామర్థ్యం, లాంగ్ రేంజ్ మిజైల్స్ తయారీని అడ్డుకోవటమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ క్లియర్ చేశారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో సాగుతున్న ఈ దాడులు తమ లక్ష్యాలని నెరవేరే వరకు కూడా ఆగవని హెచ్చరించారు. ఈ యుద్ధంలో 3 అమెరికా సైనికుల ప్రాణాలు కోల్పోవడంపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగాన్ని వృధాగా పోనివ్వమని ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఇరాన్ పాలనలో మార్పు రావాలని, అది అమెరికా భద్రతకు అత్యంత కీలకమని ట్రంప్ నొక్కి చెప్పారు. రష్యా, చైనా వంటి దేశాల హెచ్చరికలు ఉన్నప్పటికీ అమెరికా ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యత అని తేల్చి చెప్పారు.